రేపు చివరి లక్ష్మీవారం తప్పకుండా పాటించాల్సిన నియమాలు. చేయకూడని తప్పులు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన నియమాలు. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైఫ్ నా ఛానల్కి ఎంతో సహాయపడుతుంది. ఈ నెల డిసెంబర్ 25వ తేదీన చివరి లక్ష్మీ గురువారం వచ్చింది. సాధారణంగా మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ గురువారాలుగా భావిస్తారు. అయితే పుష్య మాసంలో వచ్చి మొదటి నాడు 5వ లక్ష్మీ గురువారంగా భావించి లక్ష్మీదేవిని పూజించాలి. ఈ రోజుతో లక్ష్మీ వారాలు ముగిసిపోతాయి. కాబట్టి ఇంతటి శక్తివంతమైన లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలు. ఇక ఈ సంవత్సరమంతా మీ కుటుంబానికి అఖండ కుబేర యోగం కలిసొస్తుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం. డిసెంబర్ 25వ తేదీ గురువారంతో 5వ లక్ష్మీ గురువారాలు ముగిసిపోతాయి. కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు, అందులోనూ ధనుర్మాసంలో వచ్చే గురువారం, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీదేవిని మరియు విష్ణుమూర్తిని పూజించాలి. తద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ రోజున లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజిస్తే స్వామివారి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది. కాబట్టి స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ముందుగా ఇల్లంతా శుద్ధి చేసుకుని చక్కగా తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి. ఈ లక్ష్మీ గురువారం మీకు కుదిరితే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కానీ తమలపాకులు కానీ కట్టుకోండి. ఇంటి గుమ్మం అందంగా కలకలలాడుతూ ఉంటే ఎలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగుపెడుతుంది. అదేవిధంగా ఈ గురువారం ప్రతి ఒక్కరూ నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి జాతకంలో గురు బలం పెరుగుతుంది. పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీనారాయణ చిత్రపటానికి గంధం రాసి కుంకుమబొట్లుతో అలంకరించుకోండి. గులాబీ పూలతో లక్ష్మీదేవిని అందంగా అలంకరించి ఆవునియతో దీపారాధన చేయండి. ఈరోజు దీపారాధన చేసేవారు లక్ష్మీదేవికి ఎదురుగా 2 దీపాలు వెలిగించాలి. దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఒక్కో దీపంలో 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. విశేషంగా ఈ ఆఖరి లక్ష్మీ గురువారం నాడు తమలపాకు పైన దీపం వెలిగిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక లక్ష్మీదేవి పూజలో పాలతో చేసిన నైవేద్యాన్ని నివేదించండి. ముఖ్యంగా ఈ ఆఖరి లక్ష్మీ గురువారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించాలి. ఈ రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటి ధన ప్రవాహం కూడా పొంగిపొర్లుతుందంట. కాబట్టి ఇంట్లో పాలు పొంగించి ఈ పాలతో నైవేద్యం తయారు చేసే లక్ష్మీదేవికి నివేదించండి. లేదా పూర్ణం బూరెలు మరియు 2 అరటి పండ్లను నివేదించండి. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ కనకధార స్తోత్రం చదవండి. లేదా ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఆర్థిక సమస్యలు, అప్పులు సమస్యలతో బాధపడేవారు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకుల మాలలు వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఒక దారానికి పసుపు రాసి 21 ఏలకులను గూర్చి ఒక యాలకుల మాల లాగా తయారు చేసి లక్ష్మీదేవి పటానికి వేయండి. ఇలా చేయడం ద్వారా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక చివరిగా లక్ష్మీనారాయణలకు మంగళహారతి సమర్పించి 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకొని మీ పూజను ముగించుకోండి. లక్ష్మీదేవికి పచ్చ కర్పూరంతో హారతి ఇచ్చి మీ ఇల్లంతా కర్పూరం పొగను వేసుకోండి. దీనివల్ల మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి సంచరించే ఈ ఆఖరి లక్ష్మీ గురువారం నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత తప్పనిసరిగా తులసిని పూజించాలి. ఈరోజు చేసే తులసి పూజలకు లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్క పోయిన పసుపు కుంకుమలు వేసి 5 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. మీ ఇంటికి ఉన్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఇంటి గుమ్మం బయట శుభ్రం చేసి ముగ్గు వేసి ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తన పాదాన్ని మోపుతుంది. అలాగే ఇది ధనుర్మాసంలో వచ్చే గురువారం నాడు, అందులోనూ ఆఖరి లక్ష్మీ గురువారం నాడు రావి చెట్టును పూజిస్తే చాలా మంచి జరుగుతుంది.
రావి చెట్టు నువ్వు ముట్టుకొని నమస్కారం చేసుకుంటే చాలు, జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి త్రిమూర్తులు ఆశీర్వాదం కలుగుతుంది. అలాగే రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తే శని బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. సంతానం లేని వారు రావి చెట్టుకు ముడుపు కడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు ఒక రావి ఆకులు ఇంటికి తెచ్చుకొని రావి ఆకుపైన గంధంతో ఓమని రాసి మీ బీరువాలో కానీ మీ పరిస్థితిలో కానీ పెట్టుకోండి. తద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో వెండి నాణ్యం ఉంటే లక్ష్మీదేవి ముందు వెండి నాణ్యం పెట్టి ఆవుపాలతో అభిషేకం చేయండి. లక్ష్మీ కటాక్షంతో మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అలాగే సుమంగళి స్త్రీలు లక్ష్మీ గురువారం నాడు మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారికి పసుపు కుంకుమలు మట్టి గాజులను సమర్పించండి. ఇలా చేయడం ద్వారా స్త్రీలకు వైద్యం రాకుండా దీర్ఘసమంగళ యోగం కలుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ లక్ష్మీ గురువారం మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తి గుర్తుని వేయండి. స్వస్తిక్ గుర్తులో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ కుటుంబం మొత్తానికి తరతరాలు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ లక్ష్మీ గురువారం తెలిసి తెలియక కూడా కొన్ని పొరపాట్లు చేయకూడదు. ఈ రోజున తలకు నూనె రాయడం, శరీరానికి నూనె రాయడం చేయకూడదు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అలాగే మాంసాహారం తినకూడదు. అలాగే పగటి పూట నిద్ర నిషేధం. ఈ లక్ష్మీ గురువారం మధ్యాహ్నం సమయంలో నిద్రపోతే మీ ఇంటి సంపద కరిగిపోతుంది. ఈ రోజున గోళ్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం అసలు చేయకూడదు. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ లక్ష్మీ గురువారం నాడు అరటి చెట్టుకు పసుపు నీళ్లు పోసి నెయ్యి దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి. వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే లక్ష్మీ గురువారం నాడు మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసి పసుపు నీటితో శుద్ధిచేసి దేవుడి దగ్గర పెడితే బంగారం కొనే స్తోమత కలిసేస్తుంది. తీరని సమస్యలతో బాధపడేవారు అలాగే కోరిన కోరికలను వెంటనే నెరవేరాలంటే ఈ లక్ష్మీ గురువారం నాడు మీ పూజ గది ముందు కూర్చుని శ్రీ సూక్తం చదవండి. ఆర్థిక ఇబ్బందులు, తీరని సమస్యలు శాశ్వతంగా తొలగిపోయి కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. అలాగే ఈ లక్ష్మీ గురువారం ఏది చేసినా చేయకపోయినా విష్ణు సహస్రనామాలు తప్పనిసరిగా జపించండి. ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవకపోతే 5 పసుపు కొమ్ములను ఒక ఎర్రటి వస్త్రంలో మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారు ఓం బ్రూం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే ప్రమోషన్లు లభిస్తాయి. అలాగే చదువుకునే విద్యార్థులు ఈ లక్ష్మీ గురువారం తప్పనిసరిగా నుదుటిపైన గంధం బొట్టు పెట్టుకొని విష్ణుమూర్తికి నమస్కారం చేసుకుంటే విద్యాబుద్ధులు పెరుగుతాయి. అలాగే పితృదోషాలతో బాధపడేవారు గోమాతకు ఆహారంగా పచ్చిగడ్డిని తినిపించి నమస్కారం చేసుకుంటే పితృదోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో సిరిసంపదలు పెరుగుతాయి. అలాగే నానబెట్టిన శనగలు గోమాతకు తినిపిస్తే పెండింగ్లో ఉన్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపార స్థలంలో విష్ణుమూర్తి ముందు శంఖం పెట్టి పూజ చేస్తే మీ వ్యాపారంలో ఊహించని లాభాలు పెరుగుతాయి. అదేవిధంగా భయంకరమైన నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ఒక గాజు గిన్నెలో నిండుగా కల్లుప్పును పోసి మీ పూజగది ఈశాన్యంలో పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. ఈ విధంగా ఈ లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించి చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి.